హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చింతపండు పులిహార చేయమని అడిగారండి. అందుకోసమే అయితే ఈ వీడియో చేస్తున్నాను. చింతపండు పులిహారకి ముందుగా చింతపండు వేడివేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. చన్నీళ్ళలో నానబెట్టకూడదు, వేడి నీళ్ళే పోసి నానబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారేలోపు మనం అన్నం వండుకుందాము. అన్నం వండుకొని చల్లారబెట్టుకుందాము. ఈలోపు అన్నం చల్లారేలోపు చింతపండు పులుసు పిసికి ఉడకబెట్టుకున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. చాలా బాగుంటాయి అలా వేసుకుంటే, మధ్య మధ్యలో పుల్లగా తగులుతూ బాగుంటాయి. అన్నం చల్లారాక పసుపు ఇలా కలుపుకొని అన్నం రెడీ చేసుకోవాలి. ఈ పులిహార చేస్తే ఇంకా మా పిల్లలైతే అన్నం కూడా తినండి, ఇదే తింటారు. ఇంకా అంత ఇష్టం వాళ్ళకి. తాలింపు కూడా నేను వేయించి కొంచెం ఇందులోనే కొంచెంసేపు ఉంచుతాను, చింతపండు పులుసులోనే. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం బెల్లం ముక్క వేస్తే చింతపండు పులుసులో ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, భలేగా ఉంది కదా చింతపండు పులుసు. చూస్తుంటేనే టెంప్టింగ్గా, మౌత్ వాటరింగ్గా ఉంది కదండి. చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఇది ఇలా కలిపేసి రెడీ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. నేనైతే కలుపుతుంటే చేయి కాలింది, అందుకని మళ్ళీ గరిటెతో కలుపుతున్నాను. కొంతమంది అయితే అన్నం ఉడకబెట్టేటప్పుడు నూనె వేస్తారు, దాంట్లో పసుపు వేస్తారు. నేనైతే అలా చేయనండి. మామూలుగానే అన్నము కుక్కర్లో వండుకుంటాను, అయినా బాగుంటుంది. పొడిలాడుతా. చూడండి ఎంత పొడిలాడుతూ ఉందో అన్నము. మీలో ఎంతమందికి చింతపండు పులిహార అంటే ఇష్టము కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.